సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కొంచెం జెలస్ గా ఫీల్ అవుతారు కదా మీ టైంలో ఉన్న హీరోయిన్స్ మిమ్మల్ని చూసినప్పుడు, కలిసినప్పుడు, మీరు రెడీ అయ్యి వెళ్ళినప్పుడు. సో మీ గురించి ఒక డిస్కషన్ ఒక 10 minutes ఉంటుందేమో. I don't know. I'm not. But I think నా పాటు ఉండే వాళ్ళు అందరూ we are very secured with each other. ఓకే. సో అది అంతా జెలసీ లాగా ఏం లేదు. We all are very secured. సో ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. సో ఐ థింక్ ఇట్స్ మోర్ కంఫర్ట్ లెవెల్ అక్కడ ఉంది. చెప్పాలంటే మీ టైంలోనే ఎక్కువ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది, వాల్యూ ఇస్తారు. మనిషికి ఒక వాల్యూ ఉంటుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు లాగా లేదు, అప్పుడు అది గోల్డెన్ డేస్ కదా. అందుకంటే 80s అయితే 80s 90s వి ఆల్వేస్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సినిమా, ఇండియన్ సినిమా. అవును, 80s and 90s డెఫినెట్ గా. అవును. అప్పుడు మీకు ఈ క్యారవాన్స్ లేవు, ఎక్కడైనా అవుట్డోర్కి వెళ్తే ఒక రూమ్ లో ఉండాలి, అడ్జస్ట్ చేయాలి, ఒక బండిలో వెళ్ళాలి, ప్రొడ్యూసర్ దగ్గర అంత డబ్బు ఉండదు, ప్రతి మనిషికి ప్రతి ఆర్టిస్ట్ కు సెపరేట్ కార్ ఇవ్వడానికి. సో వి పూల్ ఇట్ టుగెదర్. అవును. సో అలాంటి, సో ఇట్ వాస్ వెరీ వెరీ పర్సనల్ ఉంటుంది అప్పుడు. అవును. ఇప్పుడు చాలా కమర్షియల్ గా అయిపోయింది. అవును. కుష్మ గారు ఇంత అంటే మోడ్రన్ మహాలక్ష్మి అంటారు కదా, ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. తెలుగులో నాకు తెలిసి మెగాస్టార్ గారితో స్టాలిన్, ఒక 10 years గ్యాప్ తర్వాత అజ్ఞాతవాసి తమ్ముడితో పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఎందుకంటే తెలుగు మూవీస్ కి కొంచెం దూరంగా ఉంటున్నారా, లేకపోతే తమిళ్లో బిజీ అయ్యి రావట్లేదా? సినిమా అయితే ఓవర్ ద ఆల్ మీరు చూస్తే తమిళ సినిమా కూడా నేను అంత చేయట్లేదు. ఓకే. ఐ థింక్ ఇన్ పెళ్లి అయ్యి 25 years అవుతుంది ఇప్పుడు. సో ఇన్ 25 years హార్డ్లీ ఒక 10-12 సినిమా చేశాను అంతే. అంతే అంతే. ఓకే. తమిళ్ తెలుగు అన్ని కలిసి, తమిళ్ తెలుగు మలయాళం. సో కన్నడ చూస్తే ఐ థింక్ కన్నడ ఆల్మోస్ట్ 15 years ఒక సినిమా కూడా చేయలేదు నేను కన్నడలో. రీజన్ ఏముందా? లేదండి, నేను సినిమా చేయాలంటే ఐ నీడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. ఊరికి నేను వస్తున్నాను, ఒక పెద్ద సినిమా ఉంది, దాంట్లో ఒక సీన్ కి వచ్చారు, 2 scene కి వచ్చారు, ఒక పార్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఉన్నారు. తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, పత్తలే పదునోనే, లైక్ నాట్ ద 11th among the 10th crowd. ఓకే. సో నాట్ ది 11th man among the crowd of 10. ఓకే. దాని బదులు ఖాళీగా ఉండటం, పని చేసుకోవడం బెటర్. అంతే. ఏదైనా సినిమా అయితే మంచి సినిమా ఉండాలి, పెద్ద సినిమా ఉండాలి, క్యారెక్టర్ మంచిది ఉండాలి. క్యారెక్టర్ అయితే ఒక త్రూ అవుట్ ద సినిమా ఉండాలి అని అవసరం లేదు, కానీ ఒక 4 scenes అయితే కూడా ఇట్ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ సీన్స్. మీరు సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఖుష్బు గారు ఆ సీన్ చేశారు చూడండి, సూపర్బ్ గా ఉంది, అలా ఉండాలి నాకు. అందుకంటే ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ద సినిమా. అన్ఫార్చునేట్లీ నాకు తెలుగులో అంత మంచి ఆఫర్స్ రాలేదు. అజ్ఞాతవాసి వచ్చింది, తర్వాత ఆడవాళ్ళకి మీకు జోహార్లు అది వచ్చింది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ ఉంటే నేను చేస్తాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అంత రాలేదు. ఓకే. సో అప్పుడు దాకా హీరోయిన్ గా అతనికి చేసి ఒక్కసారిగా ఆ సినిమాలో ఆ హీరోకి అక్కగా చేయాలన్నప్పుడు లేదండి, చిరంజీవి గారితో ఇంతవరకు నేను హీరోయిన్ గా యాక్ట్ చేయలేదండి. మిగతా హీరోస్ తో ఓకే. ఆ టైం ఆ పీరియడ్ 80s హీరోయిన్ కదా. బట్ అలా ఏంటో కాదు, క్యారెక్టర్ మంచిది ఉంది అంతే కదా. ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందుకంటే చేశాను. బట్ దట్స్ వై దేర్ వాజ్ అ లాంగ్ గ్యాప్ ఆల్సో, బికాజ్ ఐ డిడ్ంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, దట్ ఎవ్రీథింగ్ కమ్స్ మై వే. ఓకే. డబ్బు కోసం ఒక సినిమా చేయాలి అంత పరిస్థితి నాకు లేదు. సో ఐమ్ లైక్, ఇఫ్ ఐ డూ అ సినిమా చేయాలంటే, yes, I'm an expensive artist. I don't come cheap. I'm very open about it. I am an expensive artist. Okay. My remuneration is pretty high. My Hyderabad lo shooting aithe nenu intlo untanu, but I have my perks. Pretty high ante per day ఒక 10 lakhs ఉంటుందా? I'm not going to disclose what I charge, but na producers ki telusu. Oh. సో తర్వాత అన్ని ఇయర్స్ తర్వాత తమ్ముడితో చేసినప్పుడు ఎలా ఉంది? అంటే ఇద్దరితో వర్క్ చేశారు కాబట్టి చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఇస్ మోర్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? లేదండి, 80s ఫ్రెండ్స్ ఉన్నాం కదా. అండ్ అప్పుడు చిరంజీవి గారితో పని చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ ఆఫ్ అందరూ కలిసి. త్రిష వాజ్ దే, సో షీ ఈస్ అ ఫ్రెండ్, సో ఇట్ వాస్ వెరీ ఫన్. పవన్ గారు అయితే హీస్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఓకే. సో ఎక్కడైనా ఉంటే సెట్ లో ఉంటే కూడా మీరు హలో చెప్తే హలో చెప్తారు అంతే, బట్ అదర్వైజ్ హీ డజంట్ ఈవెన్ టాక్. ఆయన ఒక కార్నర్ లో కూర్చుంటారు. సో మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, బట్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఒక సీన్ ఉంది, ఒక క్లైమాక్స్ సీన్ ఉంది, మేడం ఒకసారి రిహర్సల్ చేయొచ్చా, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ పవన్ గారు ఆల్సో, బట్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐ డోంట్ నో హిమ్ వెరీ వెల్. సో మీరు కూడా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, కలిసే వరకు కొంచెం కష్టం, కనెక్ట్ అయిన తర్వాత ఐ లైక్ టు మెయింటైన్ మై డిస్టెన్స్. ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఓకే. అంతే. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన విజన్
మీరు చాలా స్పీచ్లు వినుంటారు కాబట్టి ఎలా ఏమనిపించింది అజ్ఞాతవాసి టు డిప్యూటీ సీఎం? I think he always had a vision. Hmm. And what I like about Pavan Garu is it's a very, very honest person. మనసులో ఒకటి పెట్టుకొని నోటి మీద ఇంకో మాట ఉంది అలాంటి కాదు. మనసులే ఉంది, that is what is on his lips. ఓకే. So very honest person is what I have seen. Hmm. So and that is what comes across even in his speeches లో కూడా ఆయన మాట్లాడినప్పుడు అది you can make that out that he is a very, very honest person. ఓకే. So I like that quality in him. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీరోయిన్ ఎస్పెషల్లీ బోల్డ్ గా ఉండొచ్చు, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే చాలా చాలా కష్టం సర్వైవల్ అవటం ఇక్కడ. అవునా? అండ్ మంచిని అందరికి చెప్పాలి, చెడుని చెవులో చెప్పుకోవాలి, అండ్ చాలా 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 చెప్తుంటారు. బట్ మీకు ఎలా పాసిబుల్ అయింది ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఇంత బోల్డ్? Honesty is the best చెప్పాలంటే policy కదా. జయలలిత గారి తర్వాత పాలిటిక్స్ లో ఐరన్ లేడీ అంటే మీ గురించే చెప్తారు అక్కడ. అది కాదండి, కానీ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ కదా. Hmm. నేను మీ గురించి ఈ రోజు మాట్లాడి ఓ సో నైస్ సో గుడ్, బయటికి వెళ్ళిన తర్వాత మీ గురించి నేను ఏదైనా వేరే విషయాలు మాట్లాడితే ఎప్పుడైనా ఎక్కడైనా మీకు అది తెలిసిపోతుంది. Hmm. సో వై షుడ్ ఐ ప్లే దట్ గేమ్? ఓకే. సో ఐఎమ్ వెరీ ఆనెస్ట్, దిస్ ఇస్ వాట్ ఐ యామ్. ఓకే. నాకు నచ్చితే నచ్చింది, నచ్చలేదంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. క్లియర్. ఐ కాంట్ బి డిప్లొమాటిక్ లేదంటే వాట్ దే సే పొలిటికలీ కరెక్ట్. ఓకే. ఐ కెన్ నాట్ బి పొలిటికలీ కరెక్ట్ ఆర్ డిప్లొమాటిక్. ఎక్కడ కెరీర్ స్టార్టింగ్ నుంచి అంతేనా? స్టార్టింగ్ నుంచి ఎలాగే ఉన్నాను, ఫ్రమ్ డే వన్. కొంచెం తెలియని వాళ్ళు అనుకుంటారు కదా, కొంచెం యాటిట్యూడ్, హెడ్ వెయిట్ ఏమిటి ఇలాంటి ఏమైనా వచ్చినాయా? యాటిట్యూడ్ కాదు, అదని ఏం లేదండి. కామన్ గా మాట్లాడుకుంటారు కదా, మనం ఇట్లా ఉన్నాము అంటే డెఫినెట్ గా మన మీద ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తారు ఇలాంటివి. ఈవెన్ ఇఫ్ సంబడి థాట్ నాట్ మై ప్రాబ్లం, హెడ్ వెయిట్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అది అని అనిపిస్తే నాట్ మై ఇష్యూ, వాళ్ళ ఇష్యూ ఉంది కదా అది. ఓకే. మేబీ మీరు ఇలా మారడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, మీరు వచ్చిన పరిస్థితులు కావచ్చు, మీరు పడ్డ ఉండొచ్చు. కష్టాలు కావచ్చు, Yes. మిమ్మల్ని ఇంత స్ట్రాంగ్ చేసింది అనుకోవచ్చా? డెఫినెట్ గా. లేదంటే ఒక 16 ఏజ్ లో కంప్లీట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా మీద Yes, వచ్చింది exactly. అట్ ద ఏజ్ ఆఫ్ 16. Hmm. సో మదర్, 3 ఎల్డర్ బ్రదర్స్, ఎవరికి పని లేదు, నేను ఒకటే పని చేస్తున్నాను. సో ప్రాబ్లీ ఆ ప్రెషర్ ఉన్నప్పుడు యూ సడన్లీ గ్రో ఓవర్ నైట్. Hmm. At the age of 16, you suddenly you wake up in the morning and choose you're the head of the family, being the youngest in the family. So probably adi undachu. I had to become strong. Hmm. But probably adi a qualities na lopla undi, andukante I was able to handle it. ఓకే. మేబీ మనసుని బండరాయిలాగా చేసుకుంటారంట, తెలుగులో చెప్తుంటారు. Undachu. సో దేనికి స్పందించాం, దేనికైనా ఒకటే రియాక్షన్. Always. Positive reaction. I'm very, very positive person. Hmm. ఏదైనా కష్టాలు వస్తే కూడా అయ్యో కష్టాలు వచ్చింది ఏం చేయాలి అది కాదు. ఓకే, దట్స్ అ ప్రాబ్లమ్, విల్ ఫైండ్ అ సొల్యూషన్, చూద్దాం రేపు చూద్దాం, సొల్యూషన్ ఉంటుంది, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఓకే. దట్ ఈస్ హౌ ఐ యామ్. ఆ సొల్యూషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. 200 మూవీస్, పాజిటివ్ యాటిట్యూడ్. 200 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.